యోహాను సువార్త 15వ అధ్యాయం 11వ వచనం. ప్రభు ఇట్లా అన్నాడు, ఈ సంగతులను మీకు చెప్పుచున్నాను, నా సంతోషము మీలో ఉండాలని, మీ సంతోషము పరిపూర్ణమై ఉండాలి అని ఆయన అన్నాడు. అంటే ఎప్పుడు ఆయన ఆ మాటలు పలికెను అనేది మనం తెలుసుకోవాలి. నా సంతోషము మీలో ఉండాలి, మీ సంతోషము పరిపూర్ణం కావాలి. దాన్ని మరో విధంగా చెప్పాలి అంటే, నా ఆనందము మీలో ఉండాలి, మీ ఆనందము పరిపూర్ణమై ఉండాలి. ఆయన ఈ మాటలు చెప్పిన సమయాన్ని గుర్తుంచుకోవాలి. ఇక కాసేపట్లో ఆయన గెత్సెమని తోటకు ప్రార్థనకై వెళ్తాడు. ఇక కాసేపట్లో దుర్మార్గులు వచ్చి ఆయన్ని పట్టి బంధించి ఈడ్చుకొని వెళ్తారు.